వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీని ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందరితోటి. సో ఫస్ట్ 3 months కంప్లీట్ అయ్యాయండి. నా ఐమ్ రన్నింగ్ ఇన్ 4th month. సో ఫస్ట్ 3 monthsలో 2 స్కానింగ్స్ జరిగాయండి. సో ఫస్ట్ స్కానింగ్ వచ్చేసి 8th weekలో చేశారు. అది జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అండి. ఈవెన్ మనం ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ కాకుండా మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు బేబీ హార్ట్ బీట్. సో సో దట్ ఇట్ విల్ కన్ఫర్మ్ బేబీ అనేది ఫ్యూటస్ అనేది ఫామ్ అయింది. సో అంతా ఫైన్గా ఉందని కన్ఫర్మ్ చేస్తారు. అకార్డింగ్లీ దే విల్ సజెస్ట్ మెడిసిన్స్. సో దట్ వాజ్ ద ఫస్ట్ స్కానింగ్. దెన్ నెక్స్ట్ 12th weekలో సజెస్ట్ చేస్తారండి. ఇట్ ఈస్ అ మేజర్ స్కానింగ్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్. అది 12 weeksలో 12 to 14 weeksలో చేస్తారండి. కానీ నేను 12 weeksలో చేయించుకున్నాను. సో ఆ ఏంటి స్కానింగ్ వల్ల మనకి బేబీ పార్ట్స్ అన్నీ ఫామ్ అయ్యాయా లేదా, మెయిన్గా డౌన్ సిండ్రోమ్ గురించి చెక్ చేస్తారండి. డౌన్ సిండ్రోమ్ అంటే ఏం లేదండి, ఇట్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. జెనెటిక్ ప్రాబ్లమ్స్ మన బేబీకి హెల్త్ గ్రోత్ అంతా బాగుందా, బాడీ పార్ట్స్ గ్రోత్ అంతా బాగుందా, లేకపోతే ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారండి. సో మాకు నెగిటివ్ వచ్చిందండి, జెనెటిక్ సిండ్రోమ్. అండ్ ఆల్సో డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారండి ఏ పార్ట్స్ అన్నీ జనరేట్ అయ్యాయి బేబీకి. మాకు చూపించారండి స్కానింగ్లో. సో మెయిన్గా ఫేస్ అంతా మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా ఫామ్ అయిపోతుంది 12 weeksకి. ఫేస్ వచ్చేస్తుందండి, కాళ్ళు, చేతులు, స్పైనల్ కార్డ్, అబ్డామినల్ వాల్, బ్లాడర్ సిస్టమ్, ఇంకా కిడ్నీస్, ఇలా అన్ని పార్ట్స్ బేసిక్గా ఫామ్ అవుతాయి. బట్ గ్రోత్ అయ్యి ఉండవు. సో ఫర్దర్గా అవి గ్రోత్ అవుతాయి ఆఫ్టర్ 12 weeks. సో 12 weeksలో దే విల్ డాక్టర్ కోర్స్ స్టార్ట్ చేస్తారండి మనకి. సో బికాజ్ మనకి విటమిన్స్ తక్కువ ఉంటాయి కదండి మనం డైలీ తీసుకునే ఫుడ్లో. సో అవి బ్యాలెన్స్ అవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు విటమిన్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. యాక్చువల్గా 12 ఈ సెకండ్ స్కానింగ్ కన్నా ముందు ఫస్ట్ టైం కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మేము సెకండ్ టైం స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ అయినప్పుడు సో మాకు ఫోలిక్ యాసిడ్ స్టాప్ చేసేయమని చెప్పేసి మాకు విటమిన్ టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళు మనకి డైట్ ప్లాన్ చెప్తారండి. మనము ఒకవేళ జస్ట్ ఫర్ రెఫరెన్స్ మనం ఏమి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రాపర్గా టైంకి ఫుడ్ తీసుకొని మనకి కావాల్సిన బేబీకి కావాల్సిన మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యేలాగా ఫుడ్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే చాలు. అండ్ ఇంకా అడిషనల్గా వాళ్ళు మనకి విటమిన్ టాబ్లెట్స్ ఇస్తారు. సో కొన్ని రోజుల వరకు ఇవి అవసరం అండి బేబీ గ్రోత్కి, ఎందుకంటే మనకి ఇనిషియల్ స్టేజ్లో మేబీ మన బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఇట్ విల్ యాడ్ మోర్ బెనిఫిట్స్ టు అస్ అండ్ ఆల్సో బేబీ గ్రోత్. సో నాకు యాక్చువల్గా అందరిలాగా నాకేమీ వామిట్స్ అలా లేవండి ఫస్ట్ ట్రైమిస్టర్లో. నాకు ఇంకా ఎక్కువ ఆకలి ఉండింది. సో నేను చాలా విన్నాను బయట, అందరికీ చాలా మందికి వామిటింగ్స్, మార్నింగ్ సిక్నెస్, ఏది తిన్నా పడకపోవడము, కొన్ని తినాలనిపించకపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయట. బట్ నాకైతే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదండి. నాకు చాలా ఆకలి వేసేది, అన్నీ తినాలనిపించేది బాగా. సో బట్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో ఫర్దర్ ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్స్ అండి ఫస్ట్ ట్రైమిస్టర్లో. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఓన్లీ ద ప్రాబ్లమ్ యాక్చువల్గా నాకు ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అయినప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ మంత్లో టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండింది బాడీలో. అది ఫస్ట్ మేము మెడిసిన్స్ తీసుకున్నాము కానీ తగ్గలేదు. తర్వాత మేము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డాక్టర్కి చెప్పాము ఇలా టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అని. వాళ్ళు కొన్ని టెస్ట్లు సజెస్ట్ చేశారండి, యూరిన్ టెస్ట్ ఇలాంటివి చెక్ చేయడానికి, ఇన్ఫెక్షన్ చెక్ చేసినప్పుడు నాకు ఇన్ఫెక్షన్ ఉండిందండి, ఇంకా తగ్గలేదు. సో ఈవెన్ దో ఇట్ వాజ్ 1.5 month తగ్గలేదు మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా. కానీ తర్వాత డాక్టర్ సజెస్ట్ చేశారండి మళ్ళీ మెడిసిన్స్ కంటిన్యూ చేయమని ఒక 1 week. సో మళ్ళీ నేను కంటిన్యూ చేశాను.
కానీ ఎక్కువ వాటర్ తాగమని చెప్పారు. నేను అది కొంచెం మిస్ చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఇంకా లైట్గా స్లైట్గా ఉండింది. మేము 3rd మంత్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు ముందుగానే టెస్ట్ చేయించుకొని రమ్మన్నారు. సో యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ చేయించుకున్నాము. కానీ రెఫరెన్స్ లెవెల్ కన్నా ఇంకొక కొన్ని పాయింట్స్ ఎక్కువగా ఉండింది ఇన్ఫెక్షను. సో అది ఇంకా తగ్గలేదు. అందుకని మాకు మళ్ళీ మెడిసిన్స్ ఒక 1 వీక్కి మళ్ళీ కంటిన్యూ చేయమని ఇచ్చారు. సో అలా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల బేబీకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే సో వాళ్ళకు కూడా బ్లాడర్ సిస్టమ్ అనేది 12 వీక్లోనే ఫామ్ అవుతుంది. సో అది కొంచెం అదే వాళ్ళకి బ్లాడర్ సిస్టమ్కి కూడా లైట్గా ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోమని చెప్పారు. ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మంచిది కాదండి, మనకి మంచిది కాదు, బేబీకి కూడా మంచిది కాదు. అందుకని ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ వాటర్ని తీసుకోవాలి. డైలీ అట్లీస్ట్ 5 లీటర్ వాటర్ తీసుకోవాలి మనము. సో ఒకవేళ మనం 3 లీటర్ 4 లీటర్ తీసుకున్నా కూడా బ్యాలెన్స్ అవ్వడానికి చూసుకోవాలి. విత్ ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినడం కానీ, లేకపోతే వెజిటబుల్స్ తినడం కానీ, సో ఇలాంటివి చేసి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అట్లీస్ట్ డైలీ 5 లీటర్స్. సో డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి మనము. డిహైడ్రేషన్ అవ్వడం వల్ల బాడీ వీక్ అవుతుంది, దానివల్ల ఫర్దర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అండి, ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.